హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు anime fans 00. ఈరోజు మనం మన ఛానల్లో బోటో 2 బ్లూ వర్క్ టెస్ట్ చాప్టర్ 14 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ చాప్టర్ 13లో ఏం జరిగిందో చూసేద్దాం. లాస్ట్ చాప్టర్లో చూసుకున్నట్లయితే జూరా బోరుటోని చంపడం కోసం ఇంకో లేజర్ అటాక్ని చేయబోతుంటే మాముషి వచ్చి జూరాని వెనక్కి తీసుకెళ్తాడు. దాని తర్వాత బోటో అన్కాన్షియస్ అయిపోతూ ఫ్లాష్ బ్యాక్లో కాసిన్ కోజిని కలిసినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటాడు. ఆ ఫ్లాష్ బ్యాక్లో కాసిన్ కోజి తన న్యూ ఎబిలిటీ గురించి బోటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. దాని తర్వాత మనం మళ్ళీ ప్రజెంట్కి వస్తే కోనహామరు మంచి ఛాన్స్ దొరికిందని బోటోని తన కస్టడీలోకి తీసుకుంటాడు. ఇక చివరిగా జూరా వాళ్ళ బ్యాచ్ ఒక సోల్ థాట్ని తెచ్చి దాని నుంచి వచ్చేవాడికి ఏం నేమ్ పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే దానికన్నా ముందు కొన్ని యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సోలో లెవెలింగ్ సీజన్ 2 2025 జనవరిన రాబోతోంది. అది మొత్తం 24 ఎపిసోడ్స్తో ఉండబోతోంది. అలాగే సోలో లెవెలింగ్ మూవీ గురించి నవంబర్ లేదా డిసెంబర్లో తెలుస్తుంది. ఆ మూవీ సీజన్ 1 రీక్యాప్తో పాటు ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అలాగే సీజన్ 2 ఎపిసోడ్స్ కూడా ఉంటాయని అయితే తెలిసింది. ఇక అలాగే బ్లీచ్ 1000 ఇయర్ ఆఫ్ బ్లడ్ వార్ అక్టోబర్ 5న పార్ట్ 3 13 ఎపిసోడ్స్తో ఉండబోతుంది. అలాగే ఈ అక్టోబర్ 3 2025న ఒక న్యూ యానిమే రానుంది. అది నెట్ఫ్లిక్స్ అలాగే క్రంచీ రోల్లో అవైలబుల్లో ఉంటుంది. ఇక ఈ యానిమే నేమ్ వచ్చేసి డన్ డాడన్. ఇక మనం మన చాప్టర్ స్టార్ట్ చేస్తే కవర్ పేజీ మీద కాసిన్ కోజి ఉంటాడు. ఈ చాప్టర్ నేమ్ డ్యూటీ. ఇక చాప్టర్ లోకి వెళ్తే అన్కాన్షియస్ లో ఉన్న బోటో ఇప్పుడే స్ప్రోలోకి వస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే బోటో ముందు కోనహామరు ఇబికి ఉంటారు. అప్పుడు బోరుటో తన హ్యాండ్ కున్న హ్యాండ్ కప్స్ ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ఆ బేడీలని ఆ మాడో క్రియేట్ చేశాడు. దాని నుంచి నీ ఫేవరెట్ జుట్సు అయిన టెలిపోర్టేషన్ ఏమన్నా తప్పించుకోలేవు. అలా అని వాటిని బ్రేక్ చేయాలి అని ఆలోచించాకు, ఎందుకంటే అవి ఎలక్ట్రిక్. నువ్వు వాటిని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే నీ చేతులు గాయాలవుతాయి అని అంటే బోరుటో అందరూ బాగానే ఉన్నారా, ఎనిమిస్ ఏమయ్యారు అని అడుగుతాడు. అప్పుడు కోనహామరు శత్రువుల చక్ర ఈ విలేజ్ చుట్టుపక్కల ఉన్న ఆనవాళ్ళు లేవు. ఈ ఫైట్లో మేము చాలా మంది కామ్రేడ్స్ని కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఎనిమిస్ టార్గెట్ అయిన శారద, హిమవారి అలాగే ఈనోజిన్లతో పాటు చాలా మంది సేఫ్గానే ఉన్నారు. అప్పుడే మనం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఈనోజిన్ని తనకి ట్రీట్మెంట్ చేస్తున్న సాకురాని చూస్తాం. సాకురా ఈనోజిన్ని చూసి షాక్లో ఉంటుంది. ఎందుకంటే ఈనోజిన్కి తగిలిన గాయం పూర్తిగా నయం అయిపోయి ఉంటుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళతో ఈనోజిన్ బాగానే ఉన్నాడు, వరి కావద్దని చెప్తుంది. పక్కన హిమవారి ఈనోజిన్ సేఫ్గా ఉన్నాడని ఆనందంలో నవ్వుతుంటుంది. కానీ ఈనోజిన్ తల్లి అయిన ఈనో తన కొడుకు పరిస్థితి చూసి కాస్త బాధపడుతుంటుంది. అక్కడ కట్ చేస్తే మనం మళ్ళీ బోటో ఇంట్రాగేషన్ దగ్గరికి వస్తాం. కోనహామరు బోటోని క్వశ్చన్స్ అడుగుతూ కోనహా మీద అటాక్ చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎందుకు శారదాని వారిని టార్గెట్ చేశారు అని అడుగుతుంటే ఈ ఇంటరాగేషన్ ని షెండ్రే గనుతో చూస్తున్న ఏడా కవాకితో బోరుటో ఇంటరాగేషన్ స్టార్ట్ అయిందని చెప్తే డెమోన్, ఏ కవాకి, బోటో నిజం చెప్తే ఏం చెయ్యాలనుకుంటున్నావు? అయినా మీ ఇద్దరు పొజిషన్ మారాయంటే ఎవరు నమ్మరనుకో, కానీ నువ్వు అందరితో హొకాగేని బోటోని చంపాడని చెప్పావు. అది అబద్ధం అని తెలిస్తే నీ పని కథం. డేమన్, నీకెన్నిసార్లు చెప్పాలి కవాకితో మంచిగా మాట్లాడమని? అప్పుడు డేమన్ మాటలు విన్న కవాకి, బోరుటో ఏం చెప్పినా ఏది మారదు. లార్డ్ 7 కనిపించకుండా పోవడానికి కారణం బోరుటోనే. వాడు ఒక ప్రమాదకరమైన ఓట్సుకి. వాడు ఏ క్షణంలోనైనా కంట్రోల్ తప్పచ్చు. అందుకే వాడిని చంపడం మంచిది. కానీ దానికంటే ముందు వాడి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ని రాబట్టాలి. అప్పుడే అవింత మాస్టర్లని మనం ఎదుర్కోగలం. అప్పుడే మనం పక్క నుంచి ఇదంతా వింటున్న మిట్సుకిని చూస్తాం. దాని తర్వాత మనం మన ఇంట్రాగేషన్ దగ్గరికి వస్తే కోనహామరు, ఏంటి వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా చేయగలిగే డివైన్ ట్రీ పీపుల్స్ లా మారారా? అవును, ట్రీగా మారిన ప్రతి ఒక్కరి చక్ర 10 టైల్స్లోకి వెళ్ళి డివైన్ ట్రీ పీపుల్స్ లా మారింది. ఉదాహరణకు ఇంతకు ముందుగా నేను ఫైట్ చేసిన హిడారి మాస్టర్ సాస్కే చక్రాన్ని బేస్ చేసుకొని ఉన్నాడు. అలాగే మాట్సురి అనే సింజు మాస్టర్ మేఘీ చక్రాన్ని బేస్ చేసుకొని ఉంది. ఏంటి మాట్సురినా? నువ్వేం మాట్లాడుతున్నావు? కాస్త జాగ్రత్తగా ఉండండి కోనహామరు, మాట్సురి టార్గెట్ మీరే. ఏంటి నేనా? ఇదంతా వింటున్నా ఆమాడో. 10 టైల్స్ యొక్క ప్రధాన కర్తవ్యం ఓర్చుసుకిని తిని డివైన్ ట్రీగా మారి ప్లానెట్ని నాశనం చేసి చక్ర ఫ్రూట్గా మారడం. కానీ 10 టైల్స్ ఇప్పుడు తనంతట తానుగా ఆలోచించగలిగే మనుషులలా మారింది. ఇప్పుడు అది సాధారణమైన మాస్టర్ కాదు. చెప్పాలంటే దానిలో జ్ఞానం పెరగడంతో కొత్త కొత్త విషయాలను, భావోద్వేగాన్ని అలాగే తెలివిని, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కోసం. నాకు తెలిసి వాళ్ళకి కావాల్సింది అదే. ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు చెప్తోంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం నన్ను, శారదాని అలాగే హిమవారిని తినాలనుకుంటున్నారా? అలాంటిదే. అలాగే వాళ్ళందరినీ ముందు ఉండి నడిపిస్తోంది లీడర్ జూరా. ఇదంతా చూస్తున్న షికమారు జూరానా అని అనుకుంటే బోరుటో కంటిన్యూ చేస్తూ, వీడు అందరిలా ఒకరి చక్రాన్ని బేస్ చేసుకొని రాలేదు.
వీడు డైరెక్ట్గా టెంటెల్స్ యొక్క మరో రూపం. వాడిని ఓడించడం అంత సులభం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం జూరాని ఓడిస్తే ఈ ప్లానెట్ ఎప్పుడు డేంజర్లో పడకుండా ఆపగలం. అప్పుడు కొనహామరు, నువ్వెలా ఇదంతా తెలిసినట్లు మాట్లాడగలుగుతున్నావు? నీకిదంతా ఎలా తెలుసు? నీకిదంతా ఎవరు చెప్పారు? సమాధానం ఇవ్వు బోరుటో. మేము నిన్ను నమ్మాలి లేదా అన్నది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు బోరుటో, నేను ఇదంతా వేరే వాళ్ళ నుంచి తెలుసుకున్నా, కానీ నన్ను క్షమించండి, నేను తన గురించి చెప్పలేను. అప్పుడు కోనహామరు, ఎందుకు చెప్పలేవు అని అడిగితే బోరుటో, ఎందుకంటే నేను తన గురించి చెప్పాలని తనకు మాట ఇచ్చా. ఇది కేవలం మా సేఫ్టీ కోసం. కోనహామరు, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? ఎటువంటి సాక్ష్యం లేకుండా ఒక ట్రేడర్ మాటను నేను నమ్మను. అవునా? నిజానికి మీ వెనకున్న చాలా మంది నేను చనిపోవాలని కోరుకుంటున్నారు. మీరు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచడానికి కారణం నా దగ్గర ఉన్న సమాచారమే, అవునా? అదంతా వింటున్న విలేజ్ ఎల్డర్స్, తిరుగుబాటుదారుడవైన నీకు అంత ఆత్మవిశ్వాసం పనికిరాదు. ఆ మాస్టర్లు ఎప్పుడు ఏం చేయాలనుకున్నా కొనహాకి ఏం కాకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలో అది మేము చేస్తాం. అందులో ఎటువంటి మార్పు ఉండదు. శత్రువు ఎవరైనా వాళ్ళని అంతం చేస్తాం. అవసరమైతే నిన్ను కూడా. బోరుటో, నువ్వు ఒక తిరుగుబాటుదారుడివి. నువ్వు సమాచారం ఇవ్వకపో నిన్ను వదిలిపెట్టాం. ఈ జన్మకి నువ్వు ఆ రూమ్ నుంచి తప్పించుకోలేవు. కాబట్టి మాట్లాడేదేదో జాగ్రత్తగా మాట్లాడు. అప్పుడే నీకు బాధ లేని చావును ప్రసాదిస్తాం. నిజం చెప్పు బోరుటో, ఎందుకు లార్డ్ 7 అయిన నారుటో ఉజుమాకిని చంపావు అని విలేజ్ ఎల్డర్స్ మాట్లాడుతూ ఉండగా ఇదంతా వింటున్న షికమారుకి గతంలో బోటో చెప్పింది గుర్తుకొస్తుంది. అందులో బోటో, కవాకిని నేను చంపను, అలాగే నాటోకి సంబంధించిన నిందలన్నీ నేనే భరిస్తా. దానివల్ల కవాకి మళ్ళీ ఒంటరివాడు కాడు, అలాగే తను చేసిన తప్పు బయటపడదు అని అంటే, లాడియట్ అలా చేస్తే నువ్వు తప్పు చేసిన మచ్చపడుతుంది అని అంటే బోటో పర్వాలేదు అని అన్న మాటలు గుర్తొస్తుంటాయి. కానీ ఆమ్నిపోటెన్స్ వల్ల షికమారు కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఏం జరుగుతుంది? అసలు ఎందుకు నేను కవాకికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా? అసలు ఎందుకు బోటో మాటలు వింటున్నా? అదంతా నాకు తెలియదు, కానీ ఎటువంటి కారణం లేకుండా తనే ఉజుమాకి బోరుటో అని నమ్మాలని నా జ్ఞాపకాలలో నిర్ణయించుకున్నా. నేను బోరుటో మాటలు నమ్మాలంటే నేను ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. అలా అయితే నేను బోరుటో ఇప్పుడు ఇక్కడ చనిపోకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తుంటే బోరుటో, నేను తనని చంపలేదు. లార్డ్ 7 బ్రతికే ఉన్నారు, అలాగే ఆయన భార్య కూడా. ఇద్దరు క్షేమంగా ఒక ప్లేస్లో ఉన్నారు. ఏంటి? ఎక్కడ? అంటే నువ్వనేది వాళ్ళిద్దరు క్షేమంగానే ఒక ప్లేస్లో ఉన్నారా? మరి ఎక్కడున్నారు? ఎందుకు వాళ్ళని దాచిపెట్టావు? అది నేను చెప్పలేను. అంటే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకునేందుకు కథలు అల్లుతున్నావా? అలాంటిదేం లేదు. నేను మీకు ప్రతిదీ చెప్పలేను. అలా అని నేను ఇప్పటివరకు చెప్పింది అబద్ధం కాదు. అవునా? అలా అయితే నువ్వు ఎంతో బాధాకరమైన చావును అనుభవించాలని కోరుకుంటున్నావా అని అంటుండగా ఇబీకి బోటో దగ్గరికి వెళ్తూ, అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నావు. ఇక చివరిగా నేను నా స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తా బోరుటో అని ఈబీకి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే ఇదంతా చూస్తున్న షికమారు బోటోకి ఏం కాకూడదని ఈనోతో, ఈనో, నేను షికమారుని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈనో దీనికి ఎలా ఉంది? తను బాగానే ఉన్నాడు, ప్రస్తుతానికి నిద్రపోతున్నాడు. మంచి విషయం. నువ్వు ముందు మ్యాటర్కి రా. నువ్వు నన్ను కాంటాక్ట్ కావడానికి కారణం బోటోనే కదా? అవును, ఇక్కడ పరిస్థితులు అస్సలు బాలేవు. నేను ఇప్పుడే దాంతో మాట్లాడాలి. అందుకే తనని ఈ ట్రాన్స్మిషన్లో కనెక్ట్ చేయి. ఒకాకేగా నాకు ఆర్డర్ ఇస్తున్నావా? అది కాదు యూనో, నేను నీకు ఇంతకు ముందుగానే చెప్పా, మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు పర్సనల్గా వాడడానికి కుదరదు. అది చట్టనిత్య నేరం. అలాగే మనం మాట్లాడే ప్రతిదీ రిపోర్ట్ చేయాలి, ఇప్పుడు మాట్లాడుతున్న దాంతో సహా. నేను నీకు చెప్పాగా, ఇది ఒక టాప్ సీక్రెట్ మిషన్. అలాగే నేను సహాయం అడగగలిగేది నిన్ను మాత్రమే. నేను నీ గురించి వరి అవుతున్నా. అసలు ఎందుకు నువ్వు తన మీద అంత నమ్మకంతో ఉన్నావు? యూనో, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు, కానీ దయచేసి నన్ను నమ్ము. నాకు నీ హెల్ప్ కావాలి. ఒకాగేలా ఆర్డర్ ఇవ్వట్లేదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నావు. కాస్త ప్రశాంతంగా ఉండి షికమారు, నువ్వు చెప్పింది నేను చేయలేను, నన్ను క్షమించు. యూనో, ఆగు, నేను చెప్పేది విను. ఇక్కడ ఇలా ఉంటే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసిన ఈబీకి బోటోతో, లార్డ్ 7 బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నాడో సమాధానం చెప్పు అని అడిగిన బోటో నుంచి ఎటువంటి సమాధానం ఉండదు. దాంతో ఈబీకి బోటో తల పట్టుకొని బల్లకేసి గుద్ది జుట్టు పట్టుకొని పైకి లేపి, చూడు బోరుటో, నువ్వు నారుటోని చంపినందుకు 3 ఏళ్లగా ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు. అప్పుడు బోరుటో, అంటే 3 ఏళ్లగా మీరు ఖాళీగానే ఉన్నారు అని అంటే ఈబీకి, ఎలా పడితే అలా కొడుతూ మంచిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు చూద్దాం నువ్వు ఎంతసేపు ఈ దెబ్బల్ని తట్టుకోగలవో. ఇదంతా చూస్తున్న షికమారు ఈబీకి, ఇక చాలు, వాడు కొట్టినా నిజం చెప్పాడు, ఇదంతా పనిచేయదు, కాస్త తెలివి వాడి మిట్సుకిని ఇక్కడికి పిలిచండి. అది విన్న కొనహామరు, లార్డ్ 8, అదంతా తెలివైన పని కాదనుకుంటా. మిట్సుకి బోటోని చంపాలనుకుంటున్నాడు.
ఇక్కడికి వచ్చి బోటోని చూడగానే తన మీద అటాక్ చేస్తాడు. పర్వాలేదు మిట్సుకి ఏం చేయకుండా నేను చూసుకుంటా, ఇప్పుడే మిట్సుకిని ఇక్కడికి పిలుచు అని అంటే ఈ కన్వర్జేషన్ చూస్తున్న ఏడా చూస్తుంటే బోటో నువ్వు చేసింది బయట పెట్టాలని అనుకోనట్లున్నాడు. నాకు అర్థం కావడం లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు? చూస్తుంటే తను నీ గురించి చెప్పకుండా నేను సేవ్ చేయాలని అనుకుంటున్నట్లున్నాడు. అది వింటున్నా డేమన్ ఏంటి వాడెందుకు అలా చేస్తున్నాడు, వాడు అసలు నాకు అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటుంటారు. మరోవైపు మిట్సుకిని ఇంట్రాగేషన్ దగ్గరికి పిలుచుంటారు. మిట్సుకి డోర్ తెచ్చి లోపలికి వెళ్తుంటే షికమారు ఆపి మిట్సుకి చేయి పట్టుకొని ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక షినోబివి, అలాగే ఇది ఒక మిషన్, నీ పని నువ్వు చేయి, ఎటువంటి తప్పు చేయకు, అర్థమైందా అని మిట్సుకిని లోపలికి పంపిస్తాడు. మిట్సుకి లోపలికి వెళ్ళాక బోటో వైపు చూస్తుండగా కొనహామరు బాగా విని మిట్సుకి, బోటో మనకి దొరికిన సాక్షి, వాడు కొనహాని కాపాడేందుకు వాడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పించేందుకు నిన్ను పిలిపించాం, ఒకటి గుర్తుపెట్టుకో, వాడిని చంపాకు. ఏ మిట్సుకి నువ్వు ఇంకా నీకు వెలిగి ఇచ్చే సూర్యుడిని వెతుకుతూనే ఉన్నావా అని బోరుటో అంటుండగా మిట్సుకి తన సేజు మోడికి మారి వేగంగా బోరుటోని పట్టుకొని నమ్మక ద్రోహం చేసిన నువ్వు ఇదే చెప్పాలనుకుంటున్నావా అని అంటూ ఉండగా కొనహామరు ఈ బికి మిట్సుకిని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు మిట్సుకి తన పాముని వాడి బోరుటో చేతులకున్న హ్యాండ్ కప్స్ ని ఓపెన్ చేసి వస్తువులు పడమర వైపు ఉన్న సెక్యూరిటీ ఆఫీస్ లో ఉన్నాయి, అక్కడ 2 గార్డ్స్ ఉన్నారు అని చెప్తూ ఉండగా ఇబికి మిట్సుకిని పక్కకు తీసుకెళ్లగానే బోటో తన హ్యాండ్తో ఫ్లయింగ్ రైజింగ్ స్టార్ట్ చేసి, నేను చెప్పేది బాగా వినండి, నేను మీలో ఎవరిని నా శత్రువుగా అనుకోవడం లేదు, అలాగే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు మీకు చెప్తా, నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని అక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోతాడు. అది చూస్తున్న కొనహామరు బోటో హ్యాండ్ కప్స్ ఎలా ఊడిపోయాయి అని ఆలోచిస్తుంటే ఇబికి అమాడు ఇన్వెన్షన్స్ మీద డౌట్ పడి, అమాడు ఈ బెడీలు బాగా పనిచేస్తాయని చెప్పాడు, అంటే వాడి చెత్త ఇన్వెన్షన్స్ లని మనకి ఇలా చెప్పి అమ్ముతున్నాడా? ఇది ఇలా ఉంటే కొనహామరు ఆ బెడీలు ఎలా ఊడిపోయాయా అని ఆలోచిస్తూ వాటిని మిట్సుకి ఓపెన్ చేశాడా? దానికి ఛాన్సే లేదు, ఆ బేడీలో 4 డిజిట్ కోడ్ కేవలం నాకు, లాడియేట్ అలాగే ఇబికి మాత్రమే తెలుసు, అలాగని ఎటువంటి కారణం లేకుండా మిట్సుకి బోరుటోకి హెల్ప్ చేయడు అని ఆలోచిస్తుండగా ఇక్కడే తెలుస్తుంది ఆ 4 డిజిట్ కోడ్ షికమారు ఇందాక మిట్సుకిని ఆపినప్పుడు మిట్సుకి చేతిలో పెట్టి పంపించాడని. ఇదంతా షికమారు బోటోకి హెల్ప్ చేసేందుకు చేసుంటాడు. దాని తర్వాత బోటో ఫ్లయింగ్ రైజిన్ ని వాడి మిట్సుకి చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి తన వస్తువులు తీసుకొని అక్కడున్న గార్డ్స్ తో బాధపడద్దు, ఇది మీ తప్పు కాదు అని ఆ గార్డ్స్ ఆపడానికి ట్రై చేస్తున్నా ఆగకుండా టెలిపోర్ట్ అయి వెళ్ళిపోతాడు. మరోవైపు మిట్సుకి కొనహామరుతో, జరిగిన దానికి నన్ను క్షమించండి మాస్టర్ కొనహామరు, నేను నన్ను కంట్రోల్ చేసుకోలేకపోయా అని అంటే కొనహామరు, ఏం పర్వాలేదు, లాడియేట్ దీని గురించి ఆలోచిస్తాడులే, ఇందులో నీ తప్పేం లేదు అని మాట్లాడుతూ ఉండగా ఇదంతా చూసిన విలేజ్ ఎల్డర్స్, దొరికిన ఒక్క ఛాన్స్ కూడా పోగొట్టి తప్పు చేశారు, నన్ను క్షమించండి, ఇప్పుడే కొంతమందిని పంపించి తనని వెతికిస్తా. ల్యాండ్ ఆఫ్ ఫైర్ యొక్క రూలర్స్ దీనివల్ల కాస్త బాధగా ఫీల్ అవుతారు, ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండు కొనహామరు, ఇప్పుడు జరిగిన దానికి శాశ్వత పరిణామం నీకు అక్కడ ఉంటుంది అని చిన్న వార్నింగ్ ఇస్తారు. దాని తర్వాత షికమారు ఒకాగే ఆఫీస్లో ఉండగా శారద సుమిరే గార్డ్స్ ఆపుతున్నా ఆగకుండా షికమారు దగ్గరికి వచ్చి, లాడియేట్ బోట్ ఇంట్రాగేషన్లో ఏం జరిగింది అని అడిగితే షికమారు బోట్ ఎస్కేప్ అయ్యాడని చెబుతుండగా షికమారుకి కాల్ చేసి, లాడియేట్ శాండ్ విలేజ్ నుంచి లాడు కాంకురో ఒక ఎమర్జెన్సీ కాల్ చేశారు. అప్పుడు షికమారు, నేను ఒకాగే ఆఫీసులోనే ఏం జరిగిందో చెప్పమంటే కాంకురో, నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించు అని అంటూ ఉండగా షికమారు అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే కాంకురో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. గారా అలాగే తన కొడుకైన షింకీ మీద అటాక్ జరిగింది. అటాకా? ఎప్పుడు, ఎలా? వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, కానీ షింకీ మాత్రం ఒక ట్రీలా మారాడు, నన్ను క్షమించండి, మిగతాదంతా తర్వాతే చెప్తా, దయచేసి మాకు హెల్ప్ చేస్తారా? దాని తర్వాత మనం సోల్ థార్న్ బల్బు నుంచి వచ్చిన షింజుని చూస్తాం. అప్పుడు జూరా, చివరికి కళ్ళు తెరిచావు, నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు రియు అని అంటాడు. ఓకే గైస్, ఇక ఇక్కడితో చాప్టర్ 14 అండ్ ఇక నెక్స్ట్ చాప్టర్స్లో బోటో కొనహా నుంచి తప్పించుకున్నాడు, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, కాసిన్ కోజిని కలిశాడా లేదా, కాసిన్ కోజి దగ్గరికి వెళ్ళాక ఏం జరిగింది, బోరుటోకి శాండ్ విలేజ్లో జరిగిన విషయం తెలిసిందా, తెలిసాక ఏం చేశాడు, ఇక ఆ రియూతో జూరా ఏం చేయబోతున్నాడు అన్నది నెక్స్ట్ చాప్టర్స్లో చూసి తెలుసుకుందాం. ఇక వెళ్తూ ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇప్పుడే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక ఉంటా మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.